ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి పోసం అధ్యక్షతన మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు కొంకుల రాజేష్ మరియు టీయూసీఐ జిల్లా గౌరవ అధ్యక్షులు దేవరాజ్ మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలి, వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలి, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలి, రెన్యువల్ కాని 13 లక్షల వెల్ఫేర్ బోర్డు కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలి, పెండింగ్ క్లెయిమ్స్ కు నిధులు విడుదల చేయాలని పెట్టిన తీర్మానాన్ని అన్ని సంఘాలు బలపరుస్తూ మాట్లాడి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. నవంబర్ 25న జిల్లా కలెక్టరేట్ల వద్ద జేఏసీ ధర్నాలు, డిసెంబర్ 5న చెలో లేబర్ కమిషన్ ఆఫీస్ హైదరాబాద్ అన్ని రకాల నిర్మాణ రంగ కార్మికులు, కర్షకులు మరియు అన్ని యూనియన్లు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అగ్గు మహేష్ మరియు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఏసీపు, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆవునూరు రాజు, అధ్యక్షులు రామగిరి వెంకన్న, ఉపాధ్యక్షులు లింగంపల్లి లింగన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాడి తెచ్చుకున్న హక్కులు ఈ బోర్డు వెల్ఫేర్ బోర్డులో మరి ప్రైవేట్ పని చేయడానికి ప్రభుత్వాలు మరి ఎన్నో చేస్తున్నాయి. అదేవిధంగా మరి మొన్న హైదరాబాదులో సుందరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని యూనియన్లతో మాట్లాడి అందరం అన్ని జిల్లాలు మరి రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని మనము రేపు 25వ తారీఖు నాడు కలెక్టరేట్లలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. ఆ ధర్నాలు చేస్తూ డిసెంబర్ 5 నాడు మనము మంత్రిని కలవడానికి సీఎం కలవడానికి మెమోరాండం ఇచ్చి ఆ బోర్డు కాడికి పోయి మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరం ఐకమత్యంగా ఉండి ఇది చేయకపోతే మరి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదానికి కనుక్కొని మనం అన్ని యూనియన్లు చేయాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడాన్ని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే మిగతా అన్ని యూనియన్లను కలుపుకొని ఈ నెల 25వ తారీఖు రోజున అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ జేఏసీ ఏర్పడడం జరుగుతుంది. ఈ ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లాగా మేము దాన్ని